హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మనం సింపుల్గా తోటకూర టమాటా కర్రీ చేసుకుందామా. తోటకూర చూడండి, చాలా చిన్నది, బాగుంది, లేత కూర. మనం ఎప్పుడైనా లీఫీ వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు ఓన్లీ ఆ కట్ట తాళ్ళు ఉంటాయి కదా, అవి తీసి పూర్తిగా కడిగేసుకోవాలి. ఇంకా కట్ చేసిన తర్వాత కడుక్కోకూడదంట. అది మా అమ్మ ఎప్పుడో చెప్పింది నాకు చిన్నప్పటి నుంచి. వాళ్ళు కడుగుతుంటే చూసి, ఏంటి కట్ చేసిన తర్వాత కడుక్కోవచ్చు కదంటే, అలా కడగకూడదు, ముందు ఆ కట్ట తీసి ఫుల్గా వాష్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలంట. తెలియక మనం చాలాసార్లు మామూలుగా కట్ట తీసేసి మనకు కావాల్సినవి ఎల్లుల్లిపాయలు తొక్కలు తీసి ఉంచుకోవాలి, పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకోవాలి, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఉల్లిపాయలు, టమాటీ. తోటకూర చెప్పాను కదా, తోటకూర బాగా వాష్ చేసుకోవాలి. చిన్న ఇది ఇసుక ఉంటుంది, ఇసుక ఉంటుంది. ఇసుక బాగా కడుక్కున్న తర్వాత ఇలాగ మందులు కూడా వేస్తారు కదా పురుగు పట్టుకుంటా, అవన్నీ ఉంటాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి. 3-4 టైమ్స్ కడిగితే కానీ అది ఎంత పోదు. బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర కొంచెం అది హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మిగతావన్నీ వేసుకుందాం. ఫస్ట్ మెయిన్ ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు తొక్కలు తీసి వేస్తున్నాను. మామూలుగా అయితే ఎప్పుడు తొక్కుండే వేసుకుంటాము, కానీ తోటకూరకి అలా వేసుకుంటే అది టేస్ట్. అసలు మెయిన్ తోటకూరకి జీలకర్రన ఎల్లుల్లిపాయలు ఇంపార్టెంట్. తోటకూరకి చాలా టేస్టీగా ఉంటుంది. అసలే లేడీస్కి బ్లడ్ తక్కువ ఉంది అంటుంటారు కదా. మ్యాక్సిమం వీక్కి మాత్రం 1 టైం 2 టైమ్స్ తినడానికి ట్రై చేయండి. లీఫీ వెజిటేబుల్స్ ఎలాగైనా వీక్లో త్రీ టైమ్స్ ఉన్నట్టు చూసుకోండి. గోంగూర అయినా పర్వాలేదు, తోటకూర అయినా పర్లేదు, పాలకూర అయినా పర్లేదు, మ్యాక్సిమం ట్రై చేయండి వీక్ 2 టైమ్స్ అయినా తినడానికి. ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాను. ఎల్లుల్లిపాయలు చాలా వేగాలి, పచ్చిగా ఉంటాయి కదా, అవి కర్రీ మధ్యలో అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా వేపుకుంటే అది చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. తోటకూర మాత్రం కంపల్సరీ వీక్ ఒకసారి తినడానికి ట్రై చేయండి. 2 టైమ్స్ తిన్నా ఓకే, కానీ వీక్ ఒకసారి మాత్రం కంపల్సరీ తోటకూర తినండి. కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకుందాం. ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఎల్లుల్లిపాయలు చాలా పచ్చిగా ఉంటుంది. ఆ అగరంతా కొంచెం తగ్గాలి కాబట్టి సిమ్లోనే ఉంచండి. హైలో పెట్టమా మాడిపోతాయి, అందుకని చెప్పి. తోటకూర మాత్రం తినండి కంపల్సరీ. బాగా వేపండి. అవి పచ్చివాసన పోయినంత పచ్చిమిరపకాయలు చిన్నవి కట్ చేసి వేసుకోండి. మనం కారం వేసుకోము ఇందులోకి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే కోసాను నేను. పచ్చిమిరపకాయలతోనే కారం వచ్చేస్తుంది. కొన్ని పచ్చిమిరపకాయలు కారంగా ఉంటే, కొన్ని పచ్చిమిరపకాయలు కారంగా ఉండవు. చూసుకొని వేసుకోండి. చూసుకొని వేసుకుంటే సరిపోతుంది, కారం ఇంకా అవసరం ఉండదు అందుకనేసి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. తోటకూర కర్రీకైనా ఫ్రైకైనా దేనికైనా పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం బాగా వేపుకోవాలి. మన ఆంధ్ర వైపు అదే పురుటాలు, అదే డెలివరీ అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ పత్తింకూర పెట్టేది ఇది ఒక్కటే కదా. తోటకూరలోని ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి వండేసి పెడతారు మనకి బాగా. కొంతమందికి ఒంట్లో బాగోపోయిన ఆపరేషన్స్ ఏవైనా కూడా తోటకూర పెడతారు మెయిన్. ఆ టేస్ట్ వేరు, మనం పత్తింకూర టేస్ట్ వేరు, ఈ కూర టేస్ట్ వేరు. అవి కొంచెం వేగే ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని ఆనియన్స్ కూడా బాగా వేపుకుందాం, దాని పచ్చివాసన పోయినంత వరకు. బాగా వేపుకోవాలి. ఆకుకూర మాత్రం లీఫీ వెజిటేబుల్స్ తెచ్చినా కూడా బాగా కడగండి, వాష్ చేయండి. ఈ పురుగు చావటానికి మందులు వేస్తూ ఉంటారు, స్ప్రేలు చల్లుతూ ఉంటారు, అందుకే దానికి ఇసుక కూడా ఎక్కువ ఉంటుంది. కనిపించదు కానీ చిన్న రవ్వలా ఇసుక ఉంటుంది. 3 టైమ్స్ 4 టైమ్స్ బాగా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత అప్పుడు వండుకోండి. కట్ చేసి మాత్రం వాష్ చేయొద్దు, ముందే కట్టలు ఓపెన్ చేసి ఫుల్గా వాష్ చేసుకుని అప్పుడు కట్ చేసుకోండి, ఓకేనా. కొంతసేపు మగ్గనిద్దాం ఆనియన్స్ని. చూడండి మగ్గిపోయింది, బాగా ఎగిపోయి. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం. అది చిన్న వాటర్ అనిపించింది ఏంటని, అందుకే చూస్తున్నాను. బాగా ఎగింది.
ఈ టైంలో మనం తోటకూర వేసేసుకుందాం. చిన్న లేత కూర కదా, బేగే అయిపోతుంది. రెండు టమాటీ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసినా మళ్ళీ ఇది పులుపు అయిపోతుంది. ఇవి 8 కట్టలు అనుకుంటా. 30 రూపీస్ ఎంతో. ఎంతైనా కప్పు కూరే అవుతుంది. తోటకూర ఉడికితే ఎంత కొంచెం అవుతుంది. తోటకూర ఒకటి, బీరకాయ ఒకటి. ఒకసారి బాగా కింద పోపు మాడకంటే ఒకసారి పైకి ఆ పోపుని కలుపుకొని మూత పెట్టుకుందాం. ఈ టైంలో ఏమీ వేయొద్దు. కొంతసేపు మగ్గనించిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం అన్నీ వేసుకోవచ్చు. కొంతసేపు మగ్గాలి. మూత పెడదాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంది. కొంచెం మగ్గింది కదా, ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం. ఒకసారి కింద నుంచి పై వరకు ఒకసారి బాగా పోపులంతా పైకి వచ్చేటట్టు సో అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఏమేమి వేసుకోవాలో వేసుకుందాం. కొంచెం వాటర్ కూడా వస్తుంది. అది కూడా కొంచెం వాటర్ కూడా కిందకి వచ్చింది. ఎంత మగ్గ పెట్టుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది తోటకూర. హైలో పెట్టామా మాడిపోతే తప్ప టేస్ట్ ఉండదు. ఉడకలట్టు అనిపిస్తుంది కానీ అసలు ఉడకదు. అది కొంచెం మీడియం సిమ్లోని పెట్టుకుంటేనే బాగా ఉడుకుతుంది. తోటకూర మాత్రం ఉడకదు. ఉడికిపోయింది అనేసుకుంటాం కానీ ఉడకదు. కొంచెం సిమ్లో పెట్టి ఉప్పు, సాల్ట్ వేసుకున్నాను. ధనియాల పొడి, ధనియాల పొడి వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా కలుపుకుంటున్నాను. సింపుల్గా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదా, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు టేస్ట్ దీనికి కర్రీకి. ఒకసారి బాగా కలుపుకోవాలి. దగ్గరికి అయిపోయింది కదా అని ఆపేసుకుంటే తోటకూర ఉడకదు. కొంతసేపు ఉన్నియండి, పర్వాలేదు, నష్టమేం లేదు. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మూత పెట్టి ఉంటే బాగా మగ్గుతుంది, బాగా ఉడుకుతుంది. ఇంకొంచెం వాటర్ ఉంది ఇంకా కూడా. ఇంకా ఇప్పుడు అవ్వలేదులేండి చెప్తున్నాను. అంటే లాస్ట్ మినిట్లోనే ఉడికిపోయింది అనుకుంటారు కానీ ఉడకదు తోటకూర. కొంచెం కారం కావాలనుకున్న వేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కాబట్టి కారం అవసరం లేదు. మూత పెట్టేస్తాను. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం. చూడండి, ఇంకా వాటర్ ఉంది, ఇంకా ఉడకలేదు, ఇంకా ఉడకాలి కొంతసేపు. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. బాగా కలుపుకోవాలి. ఒక 60% 70% ఉడికింది. ఈ టైంలోనే మనం టమాటీలు వేసేసుకుందాం. టమాటీలు వేస్తే గుజ్జుగా ఉంటుంది, కలుపుకోవడానికి బాగుంటుందని. అంతకుమించి ఇంకేం లేదు. ఫ్రై అయితే టమాటీలు అవసరం లేదు. ఫ్రై కాదు, కూరలా గుజ్జుగా ఉండాలి అనుకుంటే టమాటీలు వేసుకుంటేనే బాగుంటుంది. టమాటీలు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాం. దీంట్లో నుంచి కూడా వాటర్ బయటకు వస్తుంది, టమాటా నుంచి కూడా వాటర్ బయటకు వస్తుంది. తోటకూరలో కూడా వాటర్ ఉంది కదా, ఆ వాటర్ ఈ వాటర్ కలిపి బాగా ఉడికిపోతుంది. మనం ఇంకా వాటర్ ఏమి అవసరం లేదు. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాం. బాగా మగ్గిపోతుంది కూర దగ్గరికి. చూడండి, 15 మినిట్స్ తర్వాత చూడండి బాగా ఉడికిపోయింది కదా, వాటర్ కూడా లేదు. ఇలా దగ్గరికి డ్రైగా అయిపోవాలి. గుజ్జుగా ఉంది కానీ కొంచెం డ్రై అయిపోయింది కదా, వాటర్ అయితే మాత్రం లేదు. మ్యాక్సిమం అయిపోయింది. కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే మనం. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తోటకూర తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకే కర్రీ కూడా అవసరం లేదు, ఏ పచ్చడి కూడా అవసరం లేదు. దీంతో తోటకూర అంత కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్.